ఈ రోజు కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూసారు ఎంత పెద్ద కాయ వచ్చిందో. జూమ్ చేయండి. వచ్చేనా? చాలా సార్లు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి పడింది ఇంకా కొన్ని. ఇదొకటి, ఇంకా అక్కడ కింద ఒకటి ఉంది, అది కూడా కట్ చేద్దాం. ఒకటి, ఇంకా అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇదేమో టేబుల్ లెమన్ కదా, స్వీట్ లెమన్. కత్తెరతో కట్ చేయాల్సింది. ఇదొకటి, ఇంకా అక్కడ 2 ఉన్నాయి. ఈ స్వీట్ లెమన్ ఎందుకో మొత్తం రాలిపోతున్నాయి, చాలా కాయలు రాలిపోయినాయి. మొన్న ఒక రోజు నీళ్ళు ఎక్కువ పట్టాను, దానివల్ల అనుకుంటా మొత్తం నిండిపోయింది టబ్బు. పైప్ పెట్టేసి నేను ఆఫ్ చేసి రావడానికి వెళ్ళేసరికి మొత్తం నిండిపోయింది. అప్పటి నుంచి కాయలని రాలిపోయినాయి. ఇప్పుడు ఒక 20 కాయలన్నా ఉండే లోపల, పొద్దున్న తీసుకెళ్ళాను రాలిని. 2 కాయలన్నీ రాలిపోతాయి. ఒకసారి కొమ్మ ఇట్లా కదిలిస్తే కింద పడిపోతాయి కదండి, మొత్తం రాలిపోతాయి. కొద్ది కదిలిచ్చు. ఇది మల్బరీ ప్లాంట్. దీనికి ఇక్కడ చూడండి, మల్బరీ చెట్టు ఇంతకు ముందు ఉండేది ఒకటి, చాలా కాయలు కాసింది. తర్వాత ఎందుకో ఈ రోజు బాగానే ఉంది, రేపొద్దున చనిపోయింది. మరలా కొత్తది తెచ్చి పెట్టాము. ఈ 100 రూపీస్ టబ్బు, నిలువ టబ్బులో పెట్టాము. మొన్నే పెట్టాము, మంచిగా చిగురు వచ్చింది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈసారి పెద్దగా వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్, లాగా వచ్చినాయి. లాస్ట్ టైం కొద్దిగా చిన్నగా వచ్చినాయి, ఈసారి మంచిగా వచ్చినాయి. అక్కడ కూడా ఉన్నాయి 2. ఈ డ్రెస్ లో కలిసిపోయింది కాయ, పింక్. థ్యాంక్స్. ఇక్కడ 3 ఉన్నాయి మమ్మీ, కట్ చేసేయాలా ఇవన్నీ? అది కొద్దిగా త్వరగా ఉంది, దాని నుంచేసి రేపు కోసుకోవచ్చు. అదొకటి, కింద ఒకటి ఉంది. అక్కడ ఒకటి త్వరగా ఉంది, అది రేపు ఎల్లుండి కోసుకోవచ్చు. ఇది కూడా ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని కాయలు. ఇవి స్టార్టింగ్ లో పెట్టిన కొమ్మ అన్నమాట. ఇది
దీని ద్వారా పెట్టిన కొమ్మలు అవి ఇప్పుడు కోసినాయి. ఇక్కడ ఉన్నాయి. కోతులు వస్తాయి అనేసి క్లాత్ కప్పిన గ్రీన్ షేడ్ నెట్ది. అది అడ్డు వస్తుంది, అది పైకి లేపు కొమ్మ. ఏది ఇది అడ్డం ఉంది. ఇంకా చూపించు. అటు సైడ్ ఉంది. ఇక్కడ చిన్నది ఉంది ఒకటి, లోపల ఒకటి ఉంది, అది డాడీకి వస్తా అన్నాడు. ఇదొకటి. ఇవన్నీ దీన్ని మొగ్గలు. స్టార్టింగ్ లో ఇలా వస్తాయి బడ్స్. ఇవన్నీ వస్తే కానీ అవి కొద్దిగా ఎల్లో కలర్ వచ్చినాయి, మరి పోతాయేమో, రాలిపోతాయా. తర్వాత ఇట్లా అయితే ఫస్ట్ ఇవి వచ్చిన తర్వాత ఇట్లా అయిన తర్వాత ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ తర్వాత అలా కాయ గ్రీన్ కలర్ లో అప్పుడు రెడ్ కలర్ లో. రెడ్ కలర్ ఇంకోటి అక్కడ ఉంది. లోపల ఉంది, అది చాలా ముళ్ళు ఉన్నాయి, లోపలకు ఉంది చాలా. మరి ఎలా కొయ్యాలో. సరే, కోతులు వస్తే తినేస్తాయేమో, ఇది కూడా కోసేసి మళ్ళీ అవి తినేసి. పక్కకు చూపించాలి నువ్వు, ఎందుకంటే నీ డ్రెస్ కలర్ మ్యాచింగ్ వేసుకున్నావు. ఫ్రూట్ కనిపిస్తుంది. అలా కింద ఉన్నది కూడా కోసేస్తావా? రేపు పోద్దాం. కోసేస్తాం. ఎట్లానా అది పండిపోయింది హాఫ్. వద్దులే, ఉంచేసి రేపు కోసుకోవచ్చులే. రేపు కానీ ఎల్లుండి కానీ పోయొచ్చు. ఇంకా కొన్ని క్యాప్సికమ్ కూడా ఉన్నాయి, అవి కూడా కొయ్యాలి. ఈ బుట్ట చూపించు ఫస్ట్, ఎన్ని వచ్చినాయి కాయలు చూపించు. నువ్వు సేమ్ వేసుకుంటే కనిపించట్లేదు. 1 2 3 9 వచ్చినాయి. అక్కడ ఒకటి ఉంది 11, 9, 10. అక్కడ ఒకటి ఉంది 11. మొత్తం 11 కాయలు. అది డాడీకి వస్తాడు. అది రేపు ఎల్లుండే ఇంకోటి కోసుకోవచ్చు.